మన ఛానల్ని చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూడొచ్చు, ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే ఇక్కడ పొంగనూరులో, చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇక్కడ ఆవుల సంత అయితే జరుగుతుంటుందండి. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, పొంగనూరు నుంచి కావచ్చు, కర్ణాటక ఇటు సైడ్ నుంచి కూడా ఆవులు వస్తుంటాయి. చూడొచ్చు, ఇక్కడికైతే రైతులు వ్యాపారస్తులు అందరూ వచ్చి ఇక్కడైతే వ్యాపారాలు చేస్తుంటారండి, తీస్తుంటారు మరియు అమ్ముతూ ఉంటారు. చూడొచ్చు, వీళ్ళైతే ఇక్కడ వాళ్ళ మాటల్లోనే అడిగి కనుక్కుందాం ఏ విధంగా ఉన్నాయి రేట్లు అనేసి. చూడొచ్చండి, ఆవులు అయితే ఈ వారం బాగానే వచ్చున్నాయి, అలాగే వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చున్నారండి. కొద్దిగా ఎండలు స్టార్ట్ అవ్వడంతో రేట్లు అనేటివి కొంచెం డౌన్లో ఉన్నాయి. చూడొచ్చు, ఈ హెచ్ఎఫ్ ఆవును హరెన్ వాళ్ళది. హరెన్న ఏం చెప్తాను నా రేటు? 95,000. పెద్ద రకం ఆవండి. ఎన్నో ఈత హరెన్న? 3వ ఈత. కొత్త గడ్డలు అయితే వచ్చింది. నా పూట మీద పాలు ఎన్ని వచ్చింది? 10 పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇవ్వచ్చు అంటున్నారు. చూడొచ్చండి, ఈనడానికి వారం రోజుల లోపల అయితే పట్టొచ్చు. చూడొచ్చు, బాగుంది. అయితే 95గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా అటో ఇటో ఉంటుంది. అన్న నా నెంబర్ చెప్పినారన్న? 970 460 950 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. చూడొచ్చు, ఇది జెర్సీ ఆవు, చిన్న అన్నోళ్ళది. అన్నోళ్ళది డైరీ ఫామ్ కూడా ఉంది. నా ఇది ఎన్నో ఈత చిన్న? 2వ ఈత ఆవు. పళ్ళు ఇప్పుడు 6 పళ్ళ నుంచి కొత్త కళ్ళకైతే వస్తుంది అన్నారు. 2వ ఈత ఆవు. అన్న పాల కెపాసిటీ ఎంత? 11 లీటర్లు పోయిన ఈతకి 11 లీటర్లు అయితే ఇచ్చింది. ఈ ఈతకి ఇంకో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. 10-11 లీటర్లకు అయితే తగ్గకపోవచ్చు అండి. అన్న రేట్ ఏం చెప్తున్నారు చిన్న? 95గా అయితే చెప్తున్నారండి. ఇది జెర్సీలో మిక్స్డ్ బ్రీడ్. చూడొచ్చు, ఈయనే దానికి వారం 10 రోజులు అయితే ఉండొచ్చండి. రెడీగా ఉన్నావు. చూడొచ్చు, ఇది హెచ్ఎఫ్ అవ్వండి. ఇది ఎన్నో ఈత అవునా? ఇది 3వ ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. ఈనడానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? 3 రోజులు ఉంది. 3 లేదా 4 వారం లోపల అయితే ఈనేస్తుందండి. చూడొచ్చు, చూడొచ్చండి, ఇది 3వ ఈత. 3 లేదా వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. కొద్దిగా లూజ్ అయితే ఉంది. ఇది పూట మీద పాలన కెపాసిటీ 12 లీటర్లు ఇచ్చింది. ఏం చెప్తున్నారు నా చిన్న? 90,000 అయితే చెప్తున్నారు. వ్యాపారంలో కొద్దిపాటి అటు ఇటు ఉండొచ్చండి. చిన్న ఫోన్ నెంబర్ చెప్తారా? 9985 అండి. చిన్న అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ ఆవుని అన్నోళ్ళు ఒంగోలు నుంచి వచ్చుకున్నారు. పల్లామలి, ప్రకాశం జిల్లా పల్లామలై, ఒంగోలు నుంచి వచ్చి తీశారండి అన్నోళ్ళు. చూడొచ్చండి, ఈ అన్నోళ్ళు అయితే ఈ ఆవుని ఎంతకు కొన్నారన్న? 85,000తో అయితే కొన్నారు. ఎన్నో ఈత అని చెప్పారన్నా? 2వ ఈత. పళ్ళు ఏమన్నా ఐడియా ఉందా? కొత్త కళ్ళు అయితే వచ్చింది. పళ్ళు కొత్త కళ్ళు అయితే వచ్చిందండి. 2వ ఈత ఆవు. ఈనేసిన అయితే ఈనింది. దూడ ఏం దూడనా? ఆడలేగ. కాయి దూడ, ఆడలేగండి. 80తో అయితే కొన్నారన్నారు. పూట మీద పాలు ఏం చెప్పున్నారు? 10 ఇస్తుంది అన్నారు పూట మీద. చూడొచ్చండి, అన్నోళ్ళు పల్లామల్లి నుంచి వచ్చుకున్నారు. 85,000 అయితే పడింది అంటున్నారు. నా మీ పేరునా? దామాంజనేయులు. ఇది హోలిస్టన్ ఆవు. అన్నోళ్ళు అయితే ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు పల్లామలై నుంచి వచ్చి ఇక్కడ తీశారు. పొంగనూరులో అయితే విశ్వనాథ్ రెడ్డి అన్న
వాళ్ళ దగ్గర అయితే తీయడం జరిగింది. ఇది ఎన్నో ఈత? రెండో ఈతనా? కడలు వచ్చిందా ఎట్లానా? కడలు మొలుస్తుంది, కొత్త కడలు. చూడొచ్చండి. పాలు ఎక్స్పెక్టేషన్ 10 లీటర్ 10 లీటర్లు అయితే ఇస్తుంది. నా రేట్ ఎంత పడింది? జత 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 మీద 1,45,000 అయితే పడినాయి అన్నారు. రెండో ఈత ఆవులే. చూడొచ్చు, అది హెచ్ఎఫ్ ఆవు. ఇది కూడా 10 కెపాసిటీ ఉంటుంది, లెక్క ఉంటుంది. 10 లీటర్లు అయితే పిండింది అంటున్నారు. చూడొచ్చండి. పిడుగురాళ్ళన్నా మీది? పిడుగురాళ్ళ నుంచి వచ్చి కొనడం జరిగింది. అయితే ఈయనకి దగ్గర 8-10 రోజుల్లో అయితే ఈయనేస్తుంది. నెంబర్ ఏమన్నా చెప్తారన్నా మీది? 97012999093. విశ్వనాథ్ రెడ్డి అన్నండి. అన్న అయితే ప్రతి వారం సంతలో తీయిస్తుంటారు ఆవులు. అయితే ఎవరన్నా కావాలంటే అన్నని సంప్రదించవచ్చు. ఎన్ని పళ్ళునా? 2 పళ్ళు అయితే ఉంది. తొలిచూరు పడ్డానా? తొలిచూరు పడ్డ 2 పళ్ళతో అయితే ఉంది. సీనన్ వాళ్ళది. ఇది హెచ్ఎఫ్ దూడండి. తొలిచూరు పడ్డ. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది తినడానికి. చూడు సీనన్న, రేట్ ఏం చెప్తాను? 85,000 రేట్ అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. చూడొచ్చండి. నెంబర్ చెప్తారు సీనన్న? 944-095-2406 అండి అన్నది. అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న వాళ్ళది డైరీ ఫామ్ కూడా ఉంది. ఇది కూడా సీనన్న వాళ్ళదే. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఎన్నో ఈతనా? రెండో ఈత. 6 పళ్ళుతో అయితే ఉంది. దూడనైతే ఈనేసింది. ఏ దూడ సీనన్న? కోడదూడనైతే ఈనింది. పూట మీద పాలన 8 ఉంది పూట మీద. చూడొచ్చండి. 2 దినాల పిండి అయితే పట్టు తీసుకెళ్ళొచ్చు అంటున్నారు. చూడొచ్చు, 8 పాలు ఉంది అంటున్నారు. రేటు 75,000 అయితే ఫైనల్ అంటున్నారండి. దాదాపు ఫైనల్ రేట్స్ అన్న దగ్గర. చూడొచ్చు, ఇది హెచ్ఎఫ్ రెండో ఈతావు. ఇది హెచ్ఎఫ్ ఆవు. హెచ్ఎఫ్ లో క్రాస్ అనా లేదా? క్రాస్ కొద్దిగా క్రాస్. ఎండలకు బాగా తట్టుకుంటుంది. చూడొచ్చు, ఇది పెద్ద రకం ఆవు. ఇది ఎన్నో ఈత అనా? ఇప్పుడు ఈ నిండేది 3వ ఈత. దూడనా? దూడ ఆడ మగలేగ అండి. 3వ ఈత అయితే ఈనింది. కడలు అయితే వచ్చున్నాయి. చూడొచ్చు. నా పూట మీద పాలు ఎన్ని ఉంది నాన్న? నిన్న సాయంత్రం 11 లీటర్లు జున్ను పాలు. అంటే ఎంతవరకు ఇవ్వచ్చు అందాజుగా? 15 లీటర్లు పూట మీద 15 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంటున్నారు. మార్నింగ్ అయితే 10-11 లీటర్లు అయితే ఇచ్చింది అన్నారు. నా రేట్ ఏం చెప్తాను? 130. 1,30,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు, నాని అన్నోళ్ళది. అలాగే ఇది కూడా నాని అన్నోళ్ళదే. ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా. ఇది 4 పళ్ళనా? నా తొలిచూరు పడ్డా? రెండో ఈత. 4 పళ్ళకి రెండో ఈతకైతే వచ్చింది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉందా? 10 రోజుల టైం ఉంది ఈనడానికి. చూడొచ్చండి, లూజ్ అయితే ఉంది. రెండో ఈత 4 పళ్ళతో అయితే ఉంది. పాలన కెపాసిటీ 10 లీటర్లు పూట పర్ టైం 10 లీటర్లు ఒక పూట మీద ఇస్తుంది అంటున్నారు.
రేట్ ఏం చెప్తాను అన్న? రేట్ 80. 80,000 అయితే రేట్ చెప్తున్నారండి అన్న. ఇది అయితే అది చూడచ్చు 80కి చెప్తున్నారు, కొద్ది అటో ఇటో ఉండొచ్చు. చూడొచ్చు ఇది కూడా అన్నోళ్ళదే నా చూడండి 4 పళ్ళు ఉన్నాయి నా పోండి దగ్గరికి పోండి. ఇదేనో ఈత ఇది హెచ్ఎఫ్ ఇది రెండో ఈతావు, కొత్త కట్టలు అయితే వచ్చింది. ఈయనే దానికి ఒక 10 రోజులు అయితే పట్టొచ్చు అండి, 10-15 రోజులు అయితే పట్టొచ్చు. నా పూట మీద పాలు ఎన్ని ఇచ్చింది? 12 పూట మీద 12 వచ్చింది. రేట్ ఏం చెప్తాను అన్న? ఇది 95గా చెప్తున్నారండి అన్నోళ్ళు. దాదాపు దగ్గర అయితే అవుతుంది, ఎక్కువైతే వ్యాపారం ఉండకపోవచ్చు. చూడొచ్చు ఇది రెండో ఈత, కొత్త కడలు అయితే వచ్చింది. వినడానికి 10-15 రోజులు పట్టొచ్చు. అన్న అయితే 95గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు నాని అన్నోళ్ళది, ఇది కూడా నాని అన్నోళ్ళదే. ఇది జెర్సీ అండి నా. ఇది ఎన్నో ఈతనా? ఇది రెండో ఈతే, 6 పళ్ళతో అయితే ఉంది. ఇదే దానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7-8 రోజులు, 10 రోజులు అయితే ఉంటుంది. చూడొచ్చండి పొదుగంతా బాగుంది. నా దీని రేట్ ఏం చెప్తాను అన్న? 1.5. పాలు 10 పైన ఇస్తుంది అన్న, పాలు 10 పైన ఇస్తుందండి జెర్సీ. నాన్న ఫోన్ నెంబర్ చెప్పండి. 86 అండి. నాని అన్న. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ ఆవు ఎన్నో ఈత బాస్? రెండో ఈత, పళ్ళు 6 పళ్ళు, రెండో ఈత ఆవు. ఈనడానికి రెడీగా ఉందండి. ఈనేహిందా మ్యా చేస్తుంది పాయిదోడా ఆడలేగన అయితే ఈనేసింది. పూట మీద ఎక్స్పెక్టేషన్ పాలు 10 లీటర్లు. రేట్ ఏం చెప్తాను బాస్? 95 చెప్తున్నారు. 95 అయితే రేట్ చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఆడలేగనైతే ఈనింది, మ్యాయ్ అయితే వేస్తుందండి. చూడొచ్చు. నెంబర్ చెప్పా బాస్? 900063 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. డైరీ ఫామ్ కూడా ఉంది. చూడొచ్చు పూట మీద పాలు 10 లీటర్లు, 10 లీటర్లు గ్యారెంటీ. అది ఈ 2 జెర్సీలే నా. ఎన్నో ఈత ఆవులనా? రెండో ఈత ఆవులే, రెండో ఈత ఆవులే. కొత్త కాటల్లో వచ్చి ఉండొచ్చండి. ఇది ఈనేసిందేనా? ఇది ఈనేసింది. పాయిదూడ అన్న. పాలు పూట మీద 9 లీటర్లు పాలు ఇచ్చింది అంటున్నారు. రెండో ఈత అన్నారండి. చూడొచ్చు జెర్సీ ఆవు ఈనేసింది. నా దూడేనా? ఆడలేగా. నా రేట్ ఏం చెప్తున్నారు ప్రభాకర్ అన్న? 70,000 అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు జెర్సీ ఆవు. ఇదైతే ఈనేసింది. నా ఇదైతే ఈ నెలనా? ఇది ఈ నెల వారం పడుతుంది అంటున్నారు. ఇది కూడా రెండో ఈత అవండి. నా ఇది పాలు ఎన్ని వచ్చు? 8-9 అయితే వస్తుంది పాలు అంటున్నారు. చూడొచ్చండి. రేట్ ఏం చెప్తున్నారు? 69 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్లు అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నా ప్రభాకర్ అన్న ఫోన్ నెంబర్ చెప్తారా? 99-850-299-53 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. చూడొచ్చు.